హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్నేహం, ప్రేమ, వివాహ బంధం వీటికి పునాది నమ్మకం, విశ్వాసం. దురదృష్టవశాత్తు చాలామంది ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. వివాహ బంధం ద్వారా ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి బతకాలి. ఈ ప్రయాణానికి నమ్మకం, విశ్వాసం మొదటి అడుగులు కావాలి. ఎందుకంటే మీరు నమ్మే వ్యక్తిని ప్రేమించడం చాలా తేలిక. నిజాయితీ లేని వివాహ బంధంలో భయం, అభద్రతా భావం సులువుగా ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మీ దాంపత్య జీవితంలో చిన్న చిన్న అబద్ధాలైనా, దాచిన రహస్యాలైనా మీకు మీ ఆనందాన్ని దూరం చేస్తాయి. కాబట్టి మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి దగ్గర ఎలాంటి రహస్యాలు దాచకండి. మర్చిపోయిన గతంలో ఏవి ఎప్పుడు ముందుకొస్తాయో తెలీదు. ప్రతి జంట పెళ్లి చేసుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలేంటో ఓసారి చూద్దాం. గతంలోని బంధాలు కానీ, శారీరక సంబంధాలు కానీ పెళ్లి చేసుకోబోయే వాళ్ళ దగ్గర దాచే వాటిలో మొట్టమొదటివి. అది ఒక చిన్న ఎఫ్ఐఆర్ అయి ఉండొచ్చు. మీరు బాగా ఇష్టపడిన బంధం కావచ్చు. కానీ అది మీరు దాచకపోవడమే మంచిది. గతంలోని ఇలాంటి విషయాలన్నీ మీ పార్ట్నర్స్కు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది వారి వ్యసనాల గురించి రెండో వారికి చెప్పడానికి మొహమాట పడతారు. ఏ వ్యసనమైనా ఒక బంధాన్ని బలహీనపరుస్తుంది. వివాహం దానికి మినహాయింపే ఏమీ లేదు. వ్యసనమైన, శృంగారపరమైన వ్యసనాలైనా మీరు దాచకుండా చెప్పి తీరాలి. మీ వ్యసనాల గురించి తెలుసుకోవాల్సిన హక్కు వివాహం చేసుకునే వారికి ఉంది. పైగా మీరు ఇవాళ దాచిన వివాహమైన తర్వాత అయినా తెలిసేదే కదా. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఆ మనిషినే కాదు, వారి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. తర్వాత మీ జీవిత భాగస్వామి మీ కుటుంబంలో భాగమవుతారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సిన హక్కు వారికి ఉంటుంది. మీ లైంగిక, మానసిక ఆరోగ్య పరిస్థితులు వారికి ఖచ్చితంగా తెలియజేయాలి. అప్పుడే భవిష్యత్తులో ఎటువంటి బాధలు ఉండవు. ప్రతి వారికి నేర చరిత్ర ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం అది వివాహానికి ముందే తెలియపరచడం చాలా ముఖ్యం. ఎప్పుడో తెలియక చేసిన నేరమే అయినా మీ జీవిత భాగస్వామికి దాని గురించి తెలియపరచవలసిన బాధ్యత మీకుంటుంది. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీరు వారితో పంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావు. కాబట్టి ముందు నుంచే ఈ విషయాలు వారికి చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.